హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చూపించేది దమ్ బిర్యానీ అండి. ఫస్ట్ దీనికోసం అయితే చికెన్ అనేది కొంచెం పెద్ద ముక్కల కింద కట్ చేయించుకోండి. తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని అందులో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా సరుకులు, అలాగే కొంచెం పెరుగు, నిమ్మరసం అనేది యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి. నెక్స్ట్ అయితే ఒక బియ్యం, బాస్మతి బియ్యం లేదా అదే బిర్యానీ బియ్యం ఉంటాయి కదండి, అవి తీసుకొని ఒక గంట నానబెట్టి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అయితే బిర్యానీ రైస్ కుక్ చేసుకోవడానికి కొంచెం పెద్దది గిన్నె తీసుకోండి. ఇడ్లీ పాత్ర టైప్ అయినా పర్లేదు. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ సరుకులు, పచ్చిమిరకాయలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని అందులో వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోండి. రైస్కి తగ్గట్టు వాటర్ అనేది యాడ్ చేసుకొని గ్యాస్ మీద పెట్టుకొని బాగా మరగాలండి. అందులో లైట్గా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకుంటే బాగుంటుందండి, రైస్ అనేది అతుక్కోదండి. అందులో లైట్గా ఆయిల్ వేసుకొని బాగా మరగాలండి వాటర్ అనేది. ఇప్పుడు అందులో రైస్ అయితే వేసేయండి. బియ్యం కడిగి పెట్టుకున్నవి ఉన్నాయి కదండి, అందులో వాటర్ అనేవి ఎలా లేకుండా చూసి అందులో వేసేయండి. ఇదైతే 70% కుక్ అవ్వాలండి. బాగా కుక్ అవుతే బియ్యం మెత్తగా అయిపోద్దండి, బిర్యానీ అనేది బాగా రాదు. సో 70% అనేది కుక్ అయ్యాక తీసేసుకొని వడగొట్టేసుకోండి. వాటర్ అనేది లేకుండా ఒక దాంట్లో బిర్యానీ రైస్ కుక్ అవ్వకముందే వాటర్లోనే సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ బిర్యానీ రైస్ అనేది బాగా కలుపుతుంది. నెక్స్ట్ అయితే ఒక పెద్ద గిన్నె తీసుకోండి. అందులో ముందే కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఇవన్నీ ఉన్నాయి కదండి, అవి వేసుకొని కింద భాగంలో వేసుకోండి. బాగా కింద వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకొని అందులో ఉడకబెట్టుకున్న అన్నం ఉంది కదండి, 70% కుక్ అయిన అన్నం అయితే వేసుకోండి. వేసుకొని ముందే ఫ్రై చేసుకొని పెట్టుకోండి. ఉల్లిపాయలు అనేది పలచగా కోసి ఫ్రై చేసుకొని పెట్టుకున్నవి అలా మ్యాగ్నెట్ చేసుకోండి, పైపైన చల్లుకోండి. నెక్స్ట్ మిగిలిన రైస్ కూడా వేసేసుకొని ఉల్లిపాయలు అనేవి పైపైన వేసుకుంటే చాలా బాగుంటుందండి, చూడడానికి తినడానికి కూడా. నెక్స్ట్ మీకు అవసరమైతే కలర్స్ అనేవి కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటర్లో కలుపుకొని పైన అలా వేసుకుంటే కలర్ అనేది బాగుంటుందండి. అంతేనండి, దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.